నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కారును విక్రయించి సొమ్ము చేసుకునే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తూర్పు మండల డీసీపీ బాలస్వామి తెలిపారు. నిందితుల నుండి 7 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్ కంపెనీలో డ్రైవర్గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర వద్ద వాహనాలను అద్దెకు తీసుకుని నెలవారీగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. 6 నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాని కోరడంతో వాటిని విక్రయించినట్టు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్లకు వాహనాలు విక్రయించినట్లు పోలీసులకు విచారణ చేయడంతో వారిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ చిలకలగూడ శశాంక్ రెడ్డి, ఎస్హెచ్ఓ అనది, పిఎస్ఐలు అంజనేయులు అండ్ రవికుమార్ అండ్ హిస్ టీమ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 2 నటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక 1-2 మంత్స్ రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనబడకుండా తిరగడం, ఆ తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము, ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రకారం జరుగుతుందని తెలిసింది. ఇందులో ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్లో A1 సంగిశెట్టి ప్రవీణ్ కుమార్ ఇతని దగ్గర ఉంటాడు. ఇతను ఇప్పటి వరకు దాదాపు 7 వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని A3 ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్, ఇతను మెయిన్ అఫెండర్ అనమాట. ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని A3కి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ అమరేందర్ డిస్పోజ్ చేస్తాం. సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అదర్ పర్సన్ కూడా ఉన్నాడు, ఎండి రిజ్వాన్. ఇతను పైన బేగంపేటలో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజెంట్గా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి మనము చిలకలగూడ పిఎస్ పరిధిలో 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినవి ఒక 3 వెహికల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 4 వెహికల్స్ కూడా, ఒకటి సంగారెడ్డి, 2 కరీంనగర్, తర్వాత ఇంకొకటి సంగారెడ్డి, కరీంనగర్, అమర్పేటకి సంబంధించిన 2 వెహికల్స్. సో టోటల్ 7 4 వీలర్స్ రికవర్ చేయడం జరిగింది వీళ్ళ నుంచి. తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాము. ఈ 3rd అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎండి రిజ్వాన్ కూడా, ఇతను కూడా త్వరలోనే పట్టుకుంటాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.